బాలుతో అయితే రవి మాట్లాడడానికి వస్తే నేను నీతో మాట్లాడనురా అనేది అనేస్తూ ఉంటాడు. నేనేం చేశాను అన్నయ్య? నీతో మాట్లాడడానికి వస్తే నువ్వెందుకు నాతో అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అంత కోపం ఎందుకన్నయ్య నా మీద అనైతే అంటూ ఉంటాడు రవి. ఆ మాటలకి 60 ఏళ్ళుగా కాపాడుకున్న పరువు నువ్వు ఒక్క రోజులో తీసి పారేసావు కదరా! నీ కారణంగా నాన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పరువు పోగొట్టుకున్నాడు. అది చాలదా నీ వల్ల నాన్న పడిన బాధకి నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్పి బాలు అయితే రవితో అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే ఏంట్రా వాడు చేసిన తప్పు, పెళ్లి చేసుకున్నాడు అంతే కదా! ఆ మాత్రం దీనికి వాడిని ఎందుకు అంత ద్వేషిస్తున్నావు? అలాగని నాన్నకి కొడుకు కాకుండా పోడు కదా! అయినా మేము తిరిగి కలబడితే ఏం చేస్తావు నువ్వు? అని చెప్పి మనోజ్ అయితే బాలుతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి బాలు అయితే తలదించుకుంటూ ఉంటాడు. పదరా వీడితో నీకేంటి పద అని చెప్పి మనోజ్ అయితే రవిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే చూస్తాను ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి రూమ్‌లో ఉన్న తాళం కప్పునైతే తీసుకొని వచ్చి తన రూమ్‌కైతే తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే తాళం వేయడం చూసి షాక్ అవుతూ ఉంటుంది.